BNN టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆ లింకో సంస్థ సహకారంతో విభిన్న ప్రతిభావంతులుగా ఉపకరణాలు అందించేందుకు చారిటబుల్ ట్రస్ట్ సైకిళ్లు, ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్ళు వంటి ఉపకరణాలు జగ్గంపేట చేరుకోవడం జరిగింది। శుక్రవారం జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఈ ఉపకరణాలను పరిశీలించారు। అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాలు నిబద్ధతతో పనిచేస్తుంది అనడానికి నిదర్శనం ఈ రోజు దివ్యాంగులను ఆదుకునేందుకు శిబిరం ఏర్పాటు చేసి వారికి కావాల్సిన పనిముట్లు గుర్తించి 350 మంది నుంచి 550 ఉపకరణాలు అందించేందుకు అక్టోబర్ 7వ తేదీ ఉదయం 9 గంటల నుండి జగ్గంపేట సెంటర్లో గత పాత పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేస్తున్నామని, ఆ రోజు శిబిరంలో నమోదు చేసుకున్న వారికి అందించడం జరుగుతుందని, మిగతా వారు ఎవరైనా ఉంటే వారి పేర్లు నమోదు చేసుకుని తర్వాత వారికి ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు। ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినటువంటి సుమారు 4వ మాసంలో అడుగుపెట్టాం। ఈ సందర్భంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమైక్యంగా ఉండడంలో లబ్ధి ఏంటి ఉంటది అనడానికి నిదర్శనం ఇవాళ మన జగ్గంపేట నియోజకవర్గంలో 7వ తారీఖున వికలాంగ సోదరులందరికీ వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి సైకిళ్ళు, మామూలుగా 3 చక్రాల సైకిల్ ఇచ్చేవాళ్ళు 3 చక్రాల సైకిళ్ళు, చైర్స్ ఇచ్చేవాళ్ళకి చైర్లు, బ్యాటరీ మోటార్ సైకిళ్ళు ఇచ్చేవాళ్ళకి బ్యాటరీ మోటార్ సైకిళ్ళు, కాళ్ళు ఇచ్చేవాళ్ళకి కాళ్ళు, ఇలా ఏది అవసరమైతే మామూలుగా చెవిటి వాళ్ళు ఉంటే చెవిటి మిషన్లు, రకరకాల ఇది వాళ్ళ డిజబిలిటీని బట్టి 7వ తారీఖుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమైక్యంగా పంపిణీ చేయడం జరుగుతుంది। ఈ పంపిణీ 9వ తారీఖున పాత పోలీస్ స్టేషన్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్ లో జరుగుతుంది। అక్కడికి లబ్ధిదారులందరూ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఆయా వాళ్ళకి ఏదైతే పరికరం శాంక్షన్ అయిందో దాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం। శాంక్షన్ కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ గుర్తించి తర్వాత తెప్పించడం జరుగుతుంది తప్పించి ఆ రోజు మాత్రం అప్పటికప్పుడు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండదు। కాబట్టి వాళ్ళు ఎవరు ఇస్తారనే ఆశపడి రావద్దు। మొన్న ఎవరినైతే ఇక్కడ ఎవరికైతే ఐడెంటిఫై చేసి పంపించడం జరిగిందో 355 మంది లబ్ధిదారులను గుర్తించి మనం పోయిన నెలలో ఐడెంటిఫై చేసి పంపడం జరిగింది। ఆ 355 మందికే రేపు ఇవ్వడం జరుగుతుంది।